అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఎస్‌బీఐ బ్యాంక్ ఉందో ఖాతాదారులందరూ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. అదే విధంగా ఎస్‌బీఐ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఉండబోతుంది కాబట్టి అర్థం చేసుకుంటున్నారు. లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలైతే చూసేద్దాం. ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ ఖాతాదారులు అంటే ఎవరైతే ఉన్నారో ఉపయోగిస్తున్నారో మరి సేవలను ఉపయోగించిన వారందరికీ కూడా మరి గుర్తుపెట్టుకోవాలి వరుసగా 4 రోజులైతే బంద్ ఉండబోతుంది. మరి 4 రోజుల బంద్‌తో పాటు సెలవులు కూడా ఉండబోతుందనమాట. మరి అదే విధంగా సాధారణమైన హాలిడేస్‌తో పాటు మరి ఉద్యోగులంతా కూడా మరి సమ్మెకైతే పిలుపునివ్వడం జరిగింది. ఎస్‌బీఐ ఖాతాదారులతో పాటు మరి ఉద్యోగులని ఎందుకన్నానంటే మరి ఎస్‌బీఐ బ్యాంక్‌లో పనిచేసేవారు సమ్మెకైతే పిలుపునిచ్చారండి. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎల్లుండి నుంచి వరుసగా 4 రోజులు ఎస్‌బీఐ బ్యాంకులు బంద్. అయితే ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు వరుసగా 4 రోజులు బంద్ కానున్నాయి. ఈ నెల 23వ తేదీన 4 శనివారం, ఆదివారం కారణంగా సెలవులైతే ఉంది 2 రోజులు కూడానా. ఇక 25, 26 తేదీల్లో ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉద్యోగులు పలు డిమాండ్‌లతో దేశవ్యాప్తంగా కూడా సమ్మెకైతే పిలుపునివ్వడం జరిగింది. చూశారు కదా! మరి ఇందులో భాగంగా ఈ యొక్క 2 రోజుల్లో బ్యాంకింగ్ సేవలనేది అంతరాయం కలిగే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. మరి ఆన్‌లైన్‌లో ఉపయోగిస్తున్నారు. అంటే ఎవరైతే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారో వారికి కూడా కాస్త అంతరాయం కలిగే అవకాశాలైతే ఉన్నాయి గానీ, యథావిధిగా మాత్రం కొనసాగించవచ్చు. ఇక 27, 28న మాత్రం బక్రీద్ హాలిడే అయితే ఉంది. దీంతో 5 రోజులు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం అయితే కలగనుందని మనం గమనించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.